నా జీవితంలో నేను పుట్టిపోయిన కానీ ఎక్కడ భయం అనే దానికి నేను స్థానం లేదు. నాకు దేవుడు అంటే ఇష్టము. ఆ దేవుడి పేరు ఉంటుంది దాని మీద, దానికోసం చేసుకుంటాను. ఇది ఒకటి ఇది ఎక్కడ వరల్డ్లో ఎక్కడ ఉండదు. దానికి నేను చెప్పొద్దు రూపాయ లక్ష. స్కూల్కి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామిది ఒకటి పెద్ద లాకెట్ వేసుకున్నాను. అది 14 సంవత్సరాల క్రితం. అప్పుడు నేను ఈగలు వేసుకున్నాను. అందుకే దాన్ని బాగా ఇష్టం కాబట్టి అప్పుడు నేను పేరు మార్చుకొని ప్రతి సంవత్సరం గోల్డ్ ఒక తులం గోల్డ్ పెరుగుతుంది అన్నట్టు లేదు లేదు ఉండే విధానం అది కాబట్టి నాలో ఒక భాగం కాబట్టి దానిని ఫాలో అవుతున్నా. ఇప్పుడు అది లేదనుకో అన్న నా వరకేళ్ళు ఒక భాగం లేదు అనుకుంటాను. హలో హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్షణం సంతోష్. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మేము ముందుకు తీసుకురావడం జరిగింది. వరంగల్లో గోల్డ్ మ్యాన్ అయితే పిలుస్తూ ఉంటారు. ఈగిల్ ప్రవీణ్ కుమార్ సార్ అని మన వరంగల్ ఏరియాలో అయితే కనిపిస్తూ ఉంటారు. వరంగల్ గోల్డ్ మ్యాన్ అని అయితే పిలుస్తూ ఉంటారు. సో ఈరోజు మనం ఆ సార్ దగ్గరికి వెళ్ళి అసలు అంత గోల్డ్ వేసుకోవడానికి గల కారణాలు ఏంటి, గత 20 సంవత్సరాల నుంచి మెడలో గద్దని అయితే ధరిస్తున్నారు. గరత్మంతుని వాహనమైనటువంటి గద్దని బంగారంగా చేసుకొని గత 20 సంవత్సరాల నుంచి అయితే ధరిస్తున్నారు. సో ఈరోజు మనం ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఆ గద్ద వేసుకోవడానికి గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు ధరిస్తున్నారు, ఈ అనేక విషయాల గురించి అయితే మనం సార్ని అడిగితే తెలుసుకుందాం. మీకు వీడియో రన్ అవుతున్నప్పుడు మధ్యలో సార్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనం వెళ్ళి ఆ సార్ని కలిసి అనేక విషయాల గురించి అయితే తెలుసుకుందాం. రండి, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మనం వరంగల్లో ఉన్న గోల్డ్ మ్యాన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్తో మాట్లాడాలి అది అనుకున్నాం కదా. సార్ అయితే రమ్మన్నారు. సో వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చాము. ఒకసారి లోపల రండి. సార్ సార్ అంటే మేము వరంగల్లో చూస్తూనే ఉంటాం సార్ మిమ్మల్ని. అంటే వరంగల్లో బండి మీద పోయేటప్పుడు కానీ, అంటే ఒక ట్రాఫిక్ జామ్లో ఒక పర్సన్ స్పెషల్గా చూస్తూ ఉంటారు సార్. నేను ఎన్నోసార్లు చూసాను మిమ్మల్ని. అంటే ఒక గోల్డ్ వేసుకొని భయపడకుండా, ఇప్పుడున్న సమాజంలో ఎట్లంటే కొంచెం ఒక చైన్ వేసుకొని పోవాలంటే చాలా భయపడుతూ ఉంటారు ప్రజలు. అలాంటిది మీరు అంతా గోల్డ్ వేసుకొని వరంగల్లో ఈ కాశుగా సర్కిల్ కావచ్చు, వెంకటరామ సర్కిల్ నుంచి ధైర్యంగా పోతాంటారు. ఒక స్పెషల్ పర్సన్, హీరో లాగా పోతాంటారు. నేషనల్లా తిరుగుతూ ఉంటాను. ఎక్కడికి పోయినా కూడా ఒంటరిగానే పోతాను. నాకు అలాంటి భయాలు ఏమి ఉండవు. నాకు ఎవరి దగ్గరికి వచ్చి ఎంత శత్రువు అయినా కూడా నాకు మిత్రుడే. శత్రువు వచ్చినా కూడా నన్ను మిత్రత్వం చేసుకునే వెళ్ళిపోతాను. అంటే సార్ భయం అనిపించదా సార్? అంత నా జీవితంలో నేను పుట్టిపోయిన కానీ ఎక్కడ భయం అనే దానికి నేను స్థానం లేదు. ప్రేమ అనే దానికి స్థానం ఉంది ఎక్కడైనా కూడా. అంటే సార్ అంత గోల్డ్ వేసుకోవడానికి గల కారణం ఏంటంటే స్పెషల్ ఏమన్నా? గోల్డ్ కోసం వేసుకోలేదు ఇక్కడ. నాకు దేవుడు అంటే ఇష్టము. ఆ దేవుడి పేరు ఉంటుంది దాని మీద, దానికోసం చేసుకుంటాను. అంటే సార్ ఒకసారి చెప్తారా సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే గద్ద వేసుకోవడం కానీ అక్కడ సింహం బొమ్మలు అవి కొంచెం ఉంటాయి. నాకు ఈగిల్ అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఈగిల్ అంటే బాగా ఇష్టం. దాన్ని బట్టి అది తర్వాత అది దైవత్వం దాంట్లో ఉండేది. సో దానికి ఉండేది, దాన్ని బట్టి నేను అట్లా అప్పటి నుంచి దాదాపు ఒక 30-40 ఇయర్స్ చేసుకుంటున్నాను. తర్వాత లైన్ అంటే ఇష్టము. లైన్ అంటే దాన్ని కూడా వేసుకున్నాను. సరిగా ఇవి అంటే దానికి అందరికీ తెలుసు, అది నేను పేరు చెప్పడం ఎందుకని. తర్వాత ఇది కూడా అంతే. ప్రతి ఇది కూడా ఇది ఒకటి ఇది ఎక్కడ వరల్డ్లో ఎక్కడ ఉండదు. దానికి నేను చెప్పొద్దు రూపాయ లక్ష 10 లక్షల 10 కోట్ల అనేది దాని వాల్యూ ఉంది. అది కావాలంటే చేసుకుంటాం. అంటే సార్ వాటి మీద అన్ని దేవుని పేర్లు ఉంటాయి అన్నారు. అవును, అది శ్రీచక్రం బీజాక్షరాలు, శివుడు బీజాక్షరాలు. ఇంకోటి సార్, నాకు అంటే మీరు స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు, అంటే స్కూల్లో ఉన్నప్పుడు కూడా ఇట్లా చిన్న, నేను అప్పుడు చిన్నది ఈగిల్ వేసుకున్నాను. స్కూల్కి వెళ్ళేటప్పుడు వెంకటేశ్వర స్వామిది ఒకటి పెద్ద లాకెట్ వేసుకున్నాను. అది 14 సంవత్సరాల క్రితం. తర్వాత ఒకసారి డాలర్ వచ్చింది. డాలర్ అప్పుడు దాని ఒకటి ఈగిల్ ఉంది. ఆ ఈగిల్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అసలు ఈగిల్ అంటే ఏంటి అని అప్పుడు చూసి దాని చరిత్ర మొత్తం తెలుసుకున్నాక అప్పుడు నేను ఈగిల్ వేసుకున్నాను. అందుకే దాన్ని బాగా ఇష్టం కాబట్టి అప్పుడు నేను పేరు మార్చుకొని ఈగిల్ ప్రవీణ్ పెట్టుకున్నాను. అది వాళ్ళలో ఎవరు పెట్టుకోలేదు. నేను వెంకటేశ్వర స్వామిది లాకెట్ వేసుకున్నాను. ఒకటి అమెరికా డాలర్ వచ్చింది. ఆ డాలర్ వచ్చినప్పుడు ఈగిల్ ఉంటే ఆ ఈగిల్ చూసి వేసుకుందామని చెప్పి అనుకున్నాను. అది వేసుకున్న తర్వాత అది కొంచెం బెబ్బెట్టుగా వేసుకుంటే ఎట్లా ఉంటుందో అని చెప్పి భయపడ్డాను. ఏం కాదు కానీ వేసుకున్న తర్వాత అసలు ఈగిల్ అంటే ఏంటిది అని చెప్పి నాకు చరిత్ర తెలుసుకున్నాను.
చరిత్ర తెలుసుకుంటే దాని చరిత్ర అసలు ఎవ్వరు చెప్పలేరు. ఎవరైనా ఏదో కొంచెం గరుడ పురాణం అని అదని చెప్తూ ఉంటారు. ఇంకా దానికన్నా ఇంకా ప్రత్యేకత ఉన్నది దానికి. కాబట్టి దాన్ని బట్టి నేను అదే ఎంచుకొని దాన్ని నేను చేసుకుంటున్నాను. అంటే సార్ కొంచెం స్పెషల్గా ఒక క్యాప్ అయినా కావచ్చు, మీరు బండి మీద వెళ్ళేటప్పుడు కదా కొంచెం స్పెషల్గా అనిపిస్తారు కదా, క్యాప్ పెట్టుకోవడానికి గల కారణాలు కొంచెం. నేను ఓకే జనరల్గా ఒక 13-14 ఇయర్స్ అప్పుడు ఇది రామోజీ ఫిల్మ్ సిటీ పోయిన తర్వాత అక్కడ ఒక యాడ్ కనపడ్డారు. అయితే అప్పుడు పోయినప్పుడు అరే ఇది వేసుకుంటే జనరల్గా పెట్టుకున్నా, ఓవరాల్గా వేసుకున్నా. ఇక తర్వాత అందరు కొంతమందికి నచ్చింది. అంటే ఉన్న వాళ్ళలో నేను స్పెషల్గా అట్నే కనపడాలి కదా అనే ఉద్దేశంతో హ్యాట్ పెట్టుకోవడం నేర్చుకున్నాను. ఒక్కొక్కసారి ఒక 10-15 హ్యాట్స్ తెచ్చుకుంటాను. నెలకు హ్యాట్ మారుస్తుంటాను. అంటే ఎక్కడ తెస్తారు సార్? వరంగల్లో ఉన్నాయా సార్? గోవాలో ఉన్నాయి, వరంగల్, హైదరాబాద్ ఇక్కడ పోతే గోవా లేకపోతే చెన్నై. అదే ఒక బండి మీద పోయేటప్పుడు మీరు ఒక హీరో లాగా అనిపిస్తూ ఉంటారు కదా, అంటే మీకు ఎలా ఉంటుంది సార్ ఫీలింగ్ ప్రజల మధ్యలో మీరు ఒక స్పెషల్ పర్సన్? నాకు ఫీలింగ్ అనేది ఏముండదు. అందరిని చూసి అందరు నన్ను ప్రేమించాలి, నేను అందరిని ప్రేమించబడాలి, అది నా తత్వం. అంటే నేను ఒక పర్సనల్ గా కూడా చూశాను సార్, ఒక రోజు మిమ్మల్ని రోడ్డు మీద పలకరిస్తే కూడా మీరు కాదనుకుంటా వచ్చి మాట్లాడిల్లు కదా, దానికి గల కారణాలు ఏంటి? అంటే కారణాలు అదే చెప్తున్నా కదా. నేను ఎవ్వరు పలకరించినా కూడా, ఎసుంటోళ్ళు వచ్చినా కూడా నాకు రోజు అగ్గు చేసుకుంటా ఉంటారు, ఫొటోస్ తీసుకుంటారు, ఎక్కడన్నా పోయాను అందరు వస్తుంటారు. కానీ నేనేదో పెద్ద గొప్పవాడిని అనుకోవటం కాదు. వాళ్ళు నన్ను గుర్తించి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు నాకన్నా గొప్పవాళ్ళు, వాళ్ళే దేవుళ్ళు. నా జీవితం అలాంటిది. నేను గొప్పవాడిని కాదు, అది వాళ్ళు నా దగ్గరికి వచ్చిందంటే వాళ్ళే దేవుడే వాళ్ళ రూపంలో వచ్చింది అనుకుంటాను. అంటే సార్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం గోల్డ్ ఒక తులం గోల్డ్ పెరుగుతుంది అన్నట్టు లేదు కాదు. ఏంటంటే గోల్డ్ పెంచడం అనేది కాదు. ఎప్పుడన్నా దీంట్లో నాకు మార్పు అనిపించి దాన్ని నాకు ఇట్లా చేస్తే మళ్ళీ ఇంకో వెరైటీ వస్తుందేమో అనుకున్నప్పుడు ఇంకోటి చేయించేటప్పుడు చేస్తుంది తప్ప, ఇది అట్లా సంవత్సరానికి తులమే పెట్టినాం అనుకుంటాం, అదొక 1/2 కిలో ఉన్నది అనుకుంటాం, లేదా 1 కిలో ఉన్నది అనుకుంటాం. దానికి ఎన్ని తగ్గుతుంది? 10 తులాల బంగారం పోతుంది. మరి 10 తులాల బంగారం పోగొట్టుకొని మళ్ళీ 10 తులాల బంగారం పోగొట్టుకోవాలి, తర్వాత మళ్ళీ దానికి మేకింగ్ ఛార్జ్ అవన్నీ పడతాయి, ఇదంతా వేస్ట్ అవుతుంది కదా. 1 తులం అందులో ప్లేస్ చేసినప్పుడు 10 తులాలు లాస్ అవుతున్నాం కదా, అది ఆలోచించారు ఎవరు. అంటారు అదే ఆయనకి సంవత్సరానికి ఇంత పెంచారు అని అంటారు, అది తప్పదు. అదే సార్ వరంగల్ ఉన్న వాళ్ళు అయితే నాకు తెలిసినంత వరకు అయితే అనుకుంటారు కానీ అది రాంగ్. అంటే సార్ నైట్ పూట కూడా గోల్డ్ ఉంటుందా సార్? ఓన్లీ లేదు, ఇదే బయట నుంచి వచ్చిన తర్వాత దాన్ని కడిగి దేవుడి దగ్గర పెడతాను. పెట్టిన తర్వాత రాత్రి 3 గంటలకు లేస్తాను. 3 గంటలకు లేచి స్నానం చేసి 4 నుంచి 6 దాకా నేను పూజ చేసుకుంటాను. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు వేసుకొని వస్తాను. నేను ఉండే విధానం అది కాబట్టి, నాలో ఒక భాగం కాబట్టి దానిని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు అది లేదనుకో అన్న నా వరకెళ్ళి ఒక భాగం లేదు అనుకుంటాను. అది ఉన్నది కాబట్టి నాలో ఒక భాగం కాబట్టి దాన్ని ఫాలో అవుతాను. అంటే సార్ మన వరంగల్లో షూటింగ్ జరిగిన మూవీస్ ఉంటాయి కదా సార్, అందులో ఒక స్పెషల్గా ఒక ఎంట్రీ ఏమైనా అడిగారా సార్ ఎప్పుడైనా? అడిగి 2 అడిగారు, కొన్ని చేసినాం కానీ దాన్ని మళ్ళీ మధ్యలోనే ఆఫ్ చేసినాను. నేనే సెట్ బ్యాక్ అన్నా. అంటే నిజంగా సార్ మేము అంటే దాదాపు వరంగల్లో ఒక 4 సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తున్నాం. మాట్లాడాలి మీతో, ఒక చిన్న ఇంటర్వ్యూ లాగా ప్లాన్ చేసుకోవాలని నేను ఎప్పటి నుంచో అనుకున్నా. కాకపోతే ఆ రోజు ఇప్పుడు వచ్చింది సార్ మీతో కలిసి మాట్లాడేది. సో చూసారు కదండి, మన వరంగల్లో ఉన్న చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి. వరంగల్లో కాశ్బుగ్గ వెంకటరమణ థియేటర్ దగ్గర బైక్ మీద పోయేటప్పుడు కానీ అదే సార్ మొత్తం తిరుగుతూ ఉంటూ మనకు గోల్డ్ మ్యాన్ లాగా మన వరంగల్లో కనిపిస్తూ ఉంటారు కదా, ఆ సార్ వాళ్ళు అయితే వీళ్ళే ఈగల్ ప్రవీణ్ అయితే అంటూ ఉంటారు సార్ని. సో చూసారు కదా, మనం అయితే ఈరోజు సార్ని కలవడం జరిగింది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి సార్ గురించి. ఇంతవరకు సార్ను చూసిన వాళ్ళు ఎవరున్నా కూడా కామెంట్ చేయండి తప్పకుండా.